అండ్ రీసెంట్ గా చూస్తుంటే గనక ఫిన్ఫ్లుయెన్సర్స్ ని బాగా సజెస్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఫిన్ఫ్లుయెన్సర్స్ ని చూసి వాళ్ళ సజెషన్స్ ప్రకారం వీళ్ళు డబ్బులు పెడుతున్నారు అని కూడా చెప్తున్నారు. అండ్ జెన్జీ వాళ్ళు అండ్ బేబీ బూమర్స్ వీళ్ళంతా రీసెంట్ అంటే లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి వచ్చే డబ్బుల్లో 40% వాళ్ళు వెకేషనింగ్ కి అండ్ తిరగటానికి చూస్తున్నారు. ఇది జల్సా డబ్బులు వేస్ట్ అని కాదు, దట్ ఈస్ ఆల్సో లైక్ గెయినింగ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ వాళ్ళ ఆనందం. ఎంత సంపాదించి ఆనందం లేకపోతే వేస్ట్ కదా. సో 40% ఆఫ్ దేర్ ఇన్కమ్ వాళ్ళు అటే పెడుతున్నారు అని చెప్తున్నారు. సో దట్ టూరిజం కూడా బాగా పెరిగిపోతుంది. లైక్ రిటైర్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రస్తుతం నంబర్స్ ప్రకారం 3.5 crore ఉంటే గనక బాగా రిచ్ గా రిటైర్ అయినట్టు. అంటే ఎక్కడ మనం అనుకున్న దానికి ఒకటి తగ్గకుండా అండ్ ఎవ్రీ ఇయర్ 1 or 2 కంట్రీస్ కి, యూరోప్ కి, నెదర్లాండ్స్ కానీ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ నేషన్స్ కి మనం ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా కానీ అలా వెళ్ళాలి అంటే 3.4 crore సేవింగ్స్ ఉంటే కనుక రిచ్ గా రిటైర్ అవుతాం. ఎందుకంటే 3.5 crore అంటే ఎంత, ₹1,00,00,000కి నెలకి 50,000 వస్తాయి. 3 కోట్లు అంటే 3.5 కోట్లు అంటే 1 2 3 4 5 6 6.5 లక్షలు వస్తాయి. అంటే రిచ్, ఎంతకంటే రిచ్ ఏముంటది అది. ఎఫ్డి వేసుకుంటే కనుక విచ్ ఐమ్ టెలింగ్ అబౌట్. సో దట్ చూడండి, అంత నంబర్స్ లో 3.4 crore లేకపోయినా కానీ ₹1,00,00,000 ఉన్నా కానీ ₹1,00,000 నెలకు వస్తాయి. రిటైర్ అయితే బిందాస్ గా బతకచ్చు.